మన పండుగలు సంతోషాన్ని ఇవ్వటమే కాకుండా ఆధ్యాత్మికతను కూడా ప్రబోధిస్తాయి. ముఖ్యంగా పుడమి తల్లిని నమ్ముకొని బతికే పల్లెవాసుల అంతరంగాల్లో వెల్లివిరిసే సంతృప్తి, ఆనందాలకు ప్రతిరూపం సంక్రాంతి పండుగ. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ముగ్గుల పోటీలు, ఆటల పోటీలలో ఉత్సాహంగా గడుపుతారు. సంక్రాంతి అంటే గుర్తొచ్చేది రుచికరమైన పిండి వంటలు. కొత్త అల్లుళ్లకు ఎన్నో రకాల రుచులను చూపిస్తుంటారు. ఒకప్పుడంటే అంతా కూర్చొని సమయం కేటాయించి పలు రకాల స్వీట్లు, పిండి వంటలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా అందరూ బిజీ అయిపోయారు. సమయం ఉండటం లేదు. ఇళ్లల్లో చేసుకోవడానికి సమయం లేని వారి కోసం రెడీమేడ్గా పిండి వంటకాలు తయారు చేసి ఇచ్చే కేంద్రాలు ఏర్పడ్డాయి. రాను రాను వీటికి మంచి డిమాండ్ పెరుగుతోంది. గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలైపోయి మరోపక్క వచ్చిన అతిథులకి స్వీట్స్ అండ్ హాట్స్ పెట్టడం కోసం ఆర్డర్లు కూడా ఇక్కడ ఇస్తున్నారు. సో నేను ఒక కార్ఖానాలో ఉన్నాను. ఇక్కడ వచ్చిన అతిథులకి, చుట్టాలకి ప్రత్యేకించి అదే మన తాత ముత్తాతల కాళ్ళ వంటకాలు ఏదైతే ఉన్నాయో ఆ వంటకాలు ప్రత్యేకించి తయారు చేసుకుంటున్నారు. అసలు ఈ గోదావరి జిల్లాలో భీమవరం స్వీట్స్ అంటేనే తెలుగు రాష్ట్రాల్లో చెప్పనక్కలేదు. సో ఈ పండగకి ఎటువంటి స్వీట్స్ తయారు చేస్తున్నారు అండ్ ఎటువంటి ఆర్డర్స్ వస్తున్నాయి ఒక్కసారి మనం కూడా చూసేద్దామా? సంక్రాంతి వేళ పిండి వంటల తయారీ కేంద్రాలు రద్దీగా మారిపోయాయి. భీమవరంలో ఇలాంటి కార్ఖానాలు చాలానే ఉన్నాయి. సకినాలు, అరిసెలు, చేగోడీలు, మురుకులు, గవ్వలు, లడ్డూలు, గరిజెలు, కోరిమెట్లు ఇలాంటి పిండి వంటలకి గిరాకీ పెరిగింది. ఇందుకు అనుగుణంగానే గ్రామాల్లో కొంతమంది మహిళలు కలిసి పిండి వంటలు తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. భీమవరంలో రామసీత అనే మహిళ పిండి వంటకాల తయారీ కేంద్రాన్ని నడిపిస్తున్నారు. పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. సంక్రాంతి పండుగకే కాదు, ఇతర శుభకార్యాలకు తమ వద్ద పిండి వంటలు చేసి అందిస్తుంటామని ఆమె చెబుతున్నారు. సంక్రాంతి పండుగ ప్రత్యేకత ఏంటంటే అరిసెలు, పోకలు, జంతుకులు, గోరుమిటీలు, పనారం, బెల్లం మిఠాయి బాగా ఎక్కువ అండి. అది సంక్రాంతి అంటే మన తాతల, మన నానమ్మల కాంచి ఉన్నదే అది. అప్పుడు పిండి దంచుకుని మరీ వండుకునేవాళ్ళం. ఇప్పుడు ఆడించి వండుకు తినడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అంటే మనం పక్కింటికి వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. టీవీలు, సెల్లు వచ్చాక పక్కింటికి అమ్మ తోడుకొని మాట్లాడేది లేదు. అందుకు ఎవరికాళ్ళు ఒకరికొకరు కలవట్లేదు, సెల్లతోటి ఉంటున్నారు. అందుకు చేసుకోవడానికి కూడా ఆరోగ్యం తప్పిపోయి ఇప్పుడు మా అలాంటి ఉంటే మమ్మల్ని పోషించడానికి వాళ్ళు వచ్చి చేయించుకుంటున్నారు. అది చంద్రబాబు నాయుడు కాంచి మన దగ్గర తీసుకెళ్తారండి. ఎప్పుడు కూడా పెళ్ళి చంద్రబాబు మనం వాళ్ళ అబ్బాయికి పాపకి పెళ్ళి అవుతుంది మా ఇంటికంటే సార్ అంతా కూడా అలా మినిస్టర్లు అందరూ కూడా మన ఇంటికని తీసుకెళ్తారు. భీమవరాన్ని ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అంతమంది కూడా మన దగ్గర రామచేత గారి స్వీట్ అంటేనే వస్తారండి. అంటే ఎప్పటి నుంచో మనం ఇప్పుడంటే అందరు 4 కోట్ల షాపులు వచ్చినాయండి. అంతకుముందు చిన్నమీరాని రామచేత గారి స్వీట్ అంటే గొప్ప పేరండి. ఇప్పుడు మధ్యలో వచ్చి కొంతమంది అలా ఉంటారు అనుకోండి. అందరూ కలిసికట్టే చేసుకుని ఇప్పుడు మీరు చూశారు కదా. ఇప్పుడు నేను దూరంగా కూర్చుని వాళ్ళు చేయించడం ఉండదన్న. నేను ఎలా చేస్తాను వాళ్ళు కూడా అది చేస్తారు పని. వాళ్ళు ఏం చేస్తారు నేను కూడా అది చేస్తాను. చేయగలుగుతాను కూడా. చాలా బాగుంటుందండి సంక్రాంతి అంటే ఇంకా అసలు మాకు ఖాళీ ఉండదు. రామసీత స్వీట్స్ తయారీ కేంద్రంలో చాలా మంది కస్టమర్లు వచ్చి పిండి వంటకాలు కొని తీసుకెళ్తున్నారు. ఇక్కడ కొనే స్వీట్లు నాణ్యంగా, రుచికరంగా ఉంటాయని చెబుతున్నారు. ఇక్కడి నుంచి విదేశాలకు కూడా తీసుకెళ్తుంటారని కొనుగోలుదారులు అంటున్నారు. పూర్వకాలం మన అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళు ఎవరైతే మన పూర్వకాల పద్ధతిలో పిండి వంటలు చేసేవారో ఆ విధమైన వంటకాలు ఇక్కడ వీళ్ళు తయారు చేస్తారు. కాబట్టి దీన్ని తిన్నవాళ్ళు మన షాప్ నుంచి కొనుక్కొచ్చామని కాకుండా మన ఇంట్లోనే తయారు చేసుకున్నాం. రేట్లు చాలా రీజనబుల్ అండి. ఇప్పుడు వారు వ్యాపార దృక్పథంలో చేయట్లేదని మేము చెప్తున్నాం. ఎందుకంటే మేము గత 30 సంవత్సరం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇదే బయట షాప్కి వెళ్తే మనకి ఎక్కువ రేటు ఉంటుంది. ఇక్కడ అతి తక్కువ రేటు తోటి నాణ్యమైంది, స్వచ్ఛమైంది అటు చేయడంతో పాటు వారు ఎన్నో దైవికమైన కార్యక్రమాలు కూడా ఇక్కడి నుంచి పంపిస్తాం. ఇలా కార్ఖానాల్లో స్వీట్లు, ఇతర ఆహార పదార్థాలను కొనుక్కెళ్లి పండుగ వేళ కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేస్తున్నారు. ప్రత్యేక రోజులు, సందర్భాల వేళ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లో చేసుకున్న టేస్టే వస్తుందని చెబుతున్నారు. ఏదేమైనా స్థానిక మహిళలకు ఉపాధి దొరకడం, అటు ప్రజలకు పని కూడా తప్పుతుండటంతో పిండి వంటకాల తయారీ కేంద్రాలకు డిమాండ్ పెరుగుతోంది. చూశారు కదా పిండి వంటకాలు ఎలా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా భీమవరంలో తయారయ్యే ఈ పిండి వంటలకి మంచి డిమాండ్ కూడా ఉంది. ఏకంగా వీళ్ళు క్వాలిటీతో పాటు ఏదైతే పాతకాలం పద్ధతిలో కట్టెల పొయ్యి వాడి ఈ పిండి పదార్థాలు తయారు చేస్తున్నారు.
ఈ స్వీట్స్ హాట్స్ చాలా డిమాండ్ కూడా ఉంది. ఈ పండగకి వచ్చిన అతిథులకు కూడా వీటిలోనే వెల్కమ్ చెప్తున్నారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలీ భీమవరం నుంచి.